ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన వేల్పుల దుర్గయ్యకు 2 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు మంజూరు కాగా శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 11 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, నాయకులు పుల్కం రాజు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖర్చు లేదని చెప్పి 2 లక్షలు పంపించారు. అందుకే బ్యాంకులు వేసుకో బీమార్లో కంటి కన్ను ఖరాబ్ అయినందున ఆయనకు ఒక 10 లక్షలు 12 లక్షలు ఖర్చు అయినందున ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేపర్స్ సబ్మిట్ చేస్తే మా అన్న శాసనసభ్యులు ఆ ఎమ్మెల్యే ఆశీన గారు దయదలిచి అక్కడికి ముఖ్యంగా ఈ చెక్కుని మాట్లాడి మన సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 2 లక్షల చెక్కుని ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అన్న అంటే నేను అన్నట్టుగా మా అన్న సీనన్న ఇప్పుడు మన ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి అందరికీ ఎలువసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే వచ్చి అన్న చెక్కు ఇవ్వడం జరిగింది దుర్గయ్యకు. అదేవిధంగా మన ఈ వార్డు ప్రజలకు సుత ఇలా మహిళా భవనం సుత శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ శ్రేణులు, మన ప్రెసిడెంట్ గారు పుల్కం రాజు గారు, భాస్కర్ గారు, మన జాయద్ గారు, తోటరాజు గారు, మన ఇప్పపుల అజయ్ గారు, అన్నారా సింగ్ గారు, మరపల్లి మల్లేశం గారు, జడల శ్రీనివాస్ గారు అందరూ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ మా కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎల్లవెల్లా ఉండి అన్ని సేవలు చేస్తామని అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 14 వార్డుకు సంబంధించిన వంశరాజుల కాలనీకి సంబంధించిన ఎల్పుల రాజయ్యకు మా ఎమ్మెల్యే గారు దుర్గయ్యకు మా ఎమ్మెల్యే గారు 2 లక్షల చెక్కును అందించడం జరిగింది. అదేవిధంగా లక్షలాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్షలాది రూపాయలు కోట్ల నియోజకవర్గానికి సంబంధించి అయితే 2 కోట్ల పైచిలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. వారిని ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలని, ఇదే పేద ప్రజలకు సాయం చేయాలని ఆ రాజస్వామి ఆశీస్సులు వారికి ఉండాలని వేడుకుంటూ అందరికీ నమస్కారం. లక్షల ఖర్చు అయినా కూడా మరి 60,000 మించి రాకపోయేది. మరి ఈ ప్రాంతంలో మరి మన బీసీ బిడ్డ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఆది శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత మరి ప్రభావ లక్షల దాదాపు మొన్న 5 లక్షల రూపాయల చెక్కు జరిగింది, మరి 3 లక్షలు జరిగింది, మరి ఈరోజు 2 లక్షలు జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ కిందనే. అంటే పేదలపై ఎంత వారికి చేయాలని అభివృద్ధి చేయాలని చెప్పి ఉన్నదో మరి దీనికి ఇదే నిదర్శనం. మరి ఇప్పటికే దాదాపు నియోజకవర్గాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు 16 కోట్ల పైచీలక రూపాయల చెక్కులను ఇవ్వడం జరిగింది, విలువ చెక్కులు జరిగింది. మరి ఎల్ఓసి కూడా దాదాపు 4 కోట్ల రూపాయల చెక్కుల విలువ కూడా చెక్కులు జరిగింది. మరి ఇట్లా ఈ ప్రభుత్వం ఈ నాయకులు ఉండబట్టే మరి పేద ప్రజలకు మంచి న్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా వేములవాడ పట్టణాన్ని మరియు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి కొంతమంది రోడ్డు వెడల్పు కానీ మరి టెంపుల్ అభివృద్ధి చేస్తా అంటే గతంలో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 100 కోట్లు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి ఇవ్వలేదు. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు వెంటబడి మరి 72 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి టెంపుల్ అభివృద్ధి చేస్తా అంటే మరి కొంతమంది నాయకులు జీర్ణించుకోలేక మరి వారి పక్కన ఉన్నటువంటి అందరినీ పాదాలు ఎగేసుకుంటూ మరి ఒక అలర్ట్ సృష్టిస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ